హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ద ఫ్యామిలీ సరిగమప సింగింగ్ కాంపిటీషన్ ద బెస్ట్ సింగర్ ఆఫ్ ద ట్రూప్ ఇప్పుడు సిద్ధంగా ఉంది. 7 మహాగాయకులు, 6 రోజుల ప్రయాణం, 5 సిబ్లింగ్స్ యొక్క ముద్దు బిడ్డలు, వీళ్ళందరూ 4 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకునే 3 జడ్జెస్, 2 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, కానీ విన్నర్ మాత్రం ఒక్కలే. ఈ మహా అద్భుతాన్ని మీ అందరి ముందు తీసుకురావడానికి నేను మా స్పాన్సర్స్ సిద్ధంగా ఉన్నాం. చూడడానికి మీరు రెడీయా? స్పాన్సర్స్ సత్య అండ్ వెంకట్రావు, బ్రాండ్ పార్ట్నర్స్ చంద్ర అండ్ గీత, పవర్డ్ బై రాజు అండ్ రామారావు, కో పవర్డ్ బై పెద్దింటి అండ్ పాలపర్తి. ఓకే ఫ్రెండ్స్, ఇంకెటువంటి ఆలస్యం చేయకుండా మనం షోని స్టార్ట్ చేసేద్దాం. బట్ బిఫోర్ వి బిగిన్, లెట్ మీ ఇన్వైట్ అవర్ బ్యూటిఫుల్ జడ్జెస్. సో ఫస్ట్ జడ్జ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, talented, very hardworking, and one of my inspiration in women. So she's none other than Palaparthi Shantamma, my sweet mom. And second judge is inspiring, very talented, very hardworking, very beautiful at his heart, handsome too. He's none other than one of my role models. It's my dad. Love you, Dad. So welcome Palaparthi Prasad Rao garu. And మీరందరూ ఎదురు చూస్తున్న థర్డ్ జడ్జ్ ఈజ్ ద సీక్రెట్ జడ్జ్. సో ఈ జడ్జ్ ఎవరా అన్నది ఈ వీడియోలో మేము రివీల్ చేయట్లేదు. సో థర్డ్ జడ్జ్ స్కోర్ కూడా యాడ్ అవుతుంది అండ్ జడ్జ్ విల్ బి సీక్రెట్, బట్ స్కోర్స్ని మేము లాస్ట్లో రివీల్ చేస్తాం. ఓకే, దెన్ మా జడ్జెస్ రెడీగా ఉన్నారు, సీక్రెట్ జడ్జ్ కూడా రెడీగా ఉన్నారు, మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఇంకెటువంటి ఆలస్యం చేయకుండా షోని ప్రారంభించారు. స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న నోట్. మనందరికీ తెలుసు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఇంక మనతో లేరు, కానీ ఆయన పాడిన వేల పాటల్లో ఈ కోట్ల మంది భారతీయ గుండెల్లో ఆయన ఎప్పుడు జీవిస్తూనే ఉంటారు. ఆయన ఆత్మశాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. మన ఫస్ట్ పార్టిసిపెంట్ మాటల్లో మీకు అర్థమైపోయింది యాక్చువల్ ఎవరి గురించి మాట్లాడుతున్నానో. పాటలు అంటే కోసేసుకుంటాడు, పాటలు పాడడం కోసమే ఒక గ్రూప్ క్రియేట్ చేసి మా అందరినీ టార్చర్ చేస్తూ ఉంటాడు. జస్ట్ కిడింగ్, టార్చర్ కాదు, ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. సో లెట్ మీ వెల్కమ్ అవర్ నాగేంద్ర శివకుమార్, ద మల్టీ టాలెంటెడ్. మా పాప మ పని ప మ పసని ప మ పసని ప మా పామ శ్రీరామ. మా పాప మ పని పని సా నిరి సరి సరి మా పాప నిపమ కోదండ రామ. సరి 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 పాని పామ సీతారామ. మా పని సరి సారి సరి 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 సమ ఆనంద రామ. మారి మరి మరి సరిమ రామ జయ రామ. సరిమ రామ సపమ రామ పావన నామ. ఏ వేల్పు ఎల్ల వేల్పుడు గొల్చెటిల వేల్పు, ఏ వేల్పు ఏడేడు లోకాలకే వేల్పు, ఏ వేల్పు నిట్టూర్పు ఇలని గొల్పు. బాగా ప్లాన్ చేసుకొని మంచి దేవుడి పాట పాడావు. చూద్దాం మరి కామెంట్స్ ఎట్లా వస్తాయో. డాడీ, మీ కామెంట్స్. నాగేంద్ర, నువ్వు ఎంచుకున్న సాంగు చాలా చక్కటి సాంగు. ఆ సాంగులో కొద్దిగా లీనమై ఇన్వాల్వ్ అయి పాడావు, కానీ పూర్తి సాంగ్ పాడుంటే బాగుండేది. మంచి వింటున్నాం కదా తన్మయత్నం చెందే లోపు దాన్ని కట్ చేసి ఆపేసావు సాంగ్. అమ్మా, ఇప్పుడు మీ కామెంట్స్. నాగేంద్ర శివకుమార్. నాగేంద్ర ఈజ్ ఎక్సలెంట్ సింగర్. నాగేంద్ర అన్నీ ఆల్రౌండర్, అన్ని పాటలు బాగా పాడగలడని మాకు నమ్మకం. ఎందుకంటే ముందు జరిగే ఎపిసోడ్ని బట్టి మేము చెప్తున్నాం. కానీ ఎందుకో ఈ ఎపిసోడ్కి ఫుల్ సాంగ్ ఇవ్వలేకపోయాడు. నాగేంద్ర, నువ్వు ఎంచుకున్న పాట ఏంటి? అందులో సరిగమలు గమకాలు అన్నీ చిన్న చిన్న తప్పులు, నీ శ్వాసలో ఎక్కడో చిన్న చిన్న మలుకులు వస్తున్నాయి. అవి కొంచెం జాగ్రత్తగా చూసుకో అంతే, అంతకు మించిన ఇంకేమీ రాంగ్స్ లేవు నీలో. ఇంకా కొంచెం పాట పూర్తిగా పాడుంటే చాలా బాగుండేది, హాయిగా వినటానికి కూడా. ఎందుకో బాగా ఆయాసపడుతున్నావు. నెక్స్ట్ టైం ఈ తప్పులు లేకుండా పాడతామని అనుకుంటున్నాను. నాగేంద్రకి మేము ఇచ్చే స్కోర్ 7. కామెంట్స్ బాగా వచ్చినాయి.
సీక్రెట్ జడ్జ్ యొక్క స్కోర్ని మేము రివీల్ చేస్తాం. సో స్కోర్ 2 జడ్జెస్ కలిపి ఇచ్చిన స్కోర్ ప్లస్ సీక్రెట్ జడ్జ్ స్కోర్ ఏదైతే ఉందో అది మీ ఫైనల్ స్కోర్ అవుతుంది. సో సెకండ్ పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. హీఈస్ ట్రావెలింగ్ అంటే పిచ్చ ఇష్టం. ఎక్కడ పడితే అక్కడ కొండల మీదకి ఎటు పడితే అటు మంచిగా ఫ్రీ బర్డ్ లాగా ఎగురుకుంటూ తిరుగుతూ ఉంటాడు. కాకపోతే రీసెంట్గా పెళ్ళైపోయింది. మరి ఆ స్వేచ్ఛ ఎట్లా ఉందా, ఫ్రీడమ్ ఇంకా ఉందా లేదా అన్నది ఇట్స్ క్వశ్చన్. అది మెల్లమెల్లగా తెలుసుకుందాం. బట్ సో లెట్ మీ ఇన్వైట్ అవర్ సెకండ్ పార్టిసిపెంట్. హీ ఈస్ నన్ అదర్ దెన్ ఆకాష్. నీకు కావలసింది నా దగ్గర ఉంది, నీకు కావలసింది నా దగ్గర ఉంది, అందుకో చిరుకానుక చూసుకో చలివేడుక, ముందే తెలిసింది నీలో పస ఉంది, ముందే తెలిసింది నీలో పస ఉంది, అయ్యో అవిసారిక అప్పుడే చెలరేగిక. ఆకాష్ కాంపిటీషన్ అని చెప్తే ఆల్ ది సాఫ్ట్వేర్ పీపుల్ టూ లేజీ. అసలు బాగానే పాడావేమో. ఏం మరి జడ్జెస్ అడిగి తెలుసుకుందా ఎట్లా పాడావో. డాడీ ఆకాషు మంచి సాంగే ఎంచుకున్నావు, కానీ కనీసం ఒక చరణం అన్నా పాడబోతే ఎలాగా? బాగా నీరసంగా ఉన్నట్టున్నావు. ఈసారి బాగా పాడు, మంచి సాంగ్ తీసుకొని. నువ్వు నీ వెనకాల ఉన్నవాళ్ళు నీతో ఫాలో అయిపోతారు. జాగ్రత్త చూసుకొని ప్రాక్టీస్ చేసి మంచి సాంగ్ ఎంచుకొని పూర్తిగా పాడు. అమ్మ మీ కామెంట్స్ అండ్ స్కోర్. ఆకాశ్, మేము ఇచ్చే పాట ఏంటి, నువ్వు ఎంచుకునే రాగం ఏంటి, అసలు దానికి ఏమైనా అర్థం ఉందా ఆకాష్? మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటున్నాం మిమ్మల్ని, మీరు ఇక్కడే ఉండిపోతున్నారు. అసలు ఏమన్నా ఇన్వాల్వ్ అయ్యావా ఆకాష్? పాట అసలు ఏమి ఇచ్చాం, ఏమి ఎంచుకున్నావు? ఈసారన్నా స్టడీగా ఉండి పాడతావని అనుకుంటున్నాం. మంచిగా ప్రాక్టీస్ చేయి ఆకాశ్. ఇవన్నీ రేపు మీ మంచి గెలుపు కోసమే మేము చెప్తున్నాం. డోంట్ వరీ, ఎవరు వరీ అవ్వద్దు, ఓకే? ఆకాశ్ మేము ఇచ్చే స్కోర్ 6. ఆకాష్ కామెంట్స్ అన్నీ విన్నావు కదా, స్కోర్ కూడా చూసావు కదా. సీక్రెట్ జడ్జ్ స్కోర్ మేము త్వరలో రివీల్ చేస్తాము. మన కజిన్స్ అందరికన్నా చిన్న, వెరీ గుడ్ ఎట్ హార్ట్. అంటే అంత చిన్న వయసులోనే గుడ్ ఎట్ హార్ట్ అన్నా అంటే హీఈస్ రియల్లీ దట్ గుడ్. వెరీ హార్డ్ వర్కింగ్. ఇప్పుడు ఫుల్ బిజీలో ఉన్నాడు స్టడీస్లో. బట్ మేము పార్టిసిపేట్ చెయ్యి అంటే పాపం లాస్ట్కి వచ్చి పార్టిసిపేట్ చేశాడు. హీ ఈజ్ నన్ అదర్ దెన్ బాలు. సో లెట్స్ వెల్కమ్. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాల జోడి నీవే, నీకు బోలోకులా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాల జోడి నీవే, నీకు పోలోకు నా కన్ను సోకే ముందే పొద్దు తెల్లారేలోగా పంపిస్తా. పిల్లా పిల్లా భూలోకం దాదాపు కన్ను ముయ్యువేళ, పాడేను కుసుమాలు పచ్చ కంటి మీద, ఈ పువ్వుల్లో తడి అందాలే ఈవేళ. వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా, విరహాల జోడిని. బాలు టూ టఫ్ సాంగ్ ఫర్ అ కాంపిటీషన్. ఏఆర్ రెహమాన్ గారిది. ఓకే, బాగా పాడావు. విల్ సీ ద కామెంట్స్. డాడీ మీ కామెంట్స్. బాలు కూడా లో వాయిస్లో పాడాడు. కొద్దిగా బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు బెస్ట్గా పాడగలరు. ఓకే, మమ్మీ మీ కామెంట్స్ అండ్ స్కోర్. అందరికంటే చిన్ని బాబు ఈ బాబు బాలాజీ.
బాలాజీ బాగుందమ్మ పాట, కాకపోతే నీది కూడా వాయిస్ చాలా చిన్నగా ఉంది, వాయిస్ పెంచాలి, బాగా ప్రాక్టీస్ అవ్వాలి. ఎర్లీ మార్నింగ్ లెగ్సి పాటలన్నీ మంచిగా ప్రాక్టీస్ చెయ్యు, బాగుంటుంది. నెక్స్ట్ చాలా బాగా పాడతారని అనుకుంటున్నాను. మీరు పిల్లలు కాబట్టి మీకు వాయిస్ మంచిగా వస్తుంది. బాలాజీకి నేను ఇచ్చే స్కోర్ 5. ఓకే బాలు, సో గుడ్ స్కోర్. విల్ సీ సీక్రెట్ జడ్జ్ స్కోర్ కూడా చూసిన తర్వాత మనం డిసైడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు 4th పార్టిసిపెంట్, వన్ ఆఫ్ ద వైల్డ్ కార్డ్స్. ఇప్పుడే ఆకాష్ది పాట పాడడం విన్నాం కదా, సో తన ఫ్రీడమ్ని కట్ చేశారా లేదా అన్న క్వశ్చన్ ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ దిస్ వైల్డ్ కార్డ్, ఆఫ్ దిస్ ఫస్ట్ వైల్డ్ కార్డ్. షీ ఈజ్ నన్ అదర్ దెన్ శైలు, ఆకాష్ బెస్టెస్ట్ పార్ట్నర్. వెరీ గుడ్ పేర్ వాళ్ళిద్దరిది. సో విల్ సీ. శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు యాతనను రాసే నుదుటి రాతలే, నింగి నేలా అందరికొకటే వందాలోచనలెందుకు, బందీయే ప్రతి మనిషి బంధాలోని బాధకు, మోదమొకటే వేదనొకటే జనులకి జగతిలో, ఎట్టగయ్యా శివ శివ నీవన్నీ వింత ఆటలే, పుట్టుక చావు నడుమలో మావన్నీ ఎదురు ఈతలే, దయ చూడు శివ శివ లీలా, శివ శివ బోలా శంకరుడా నీవే శంభో, శివ శివ సాంబా, శివ శివ చూపించు నీ కరుణ. థ్యాంక్ యూ శైలు ఫర్ పార్టిసిపేషన్. అడగంగానే ఒక్క మాట కూడా మాట్లాడకుండా మా వదిన గారు పార్టిసిపేట్ చేశారు. సో వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ శైలు స్కోర్ ఏంటో చూద్దాం. డాడీ మీ కామెంట్స్. శైలు చాలా మంచి సాంగ్ అమ్మా, శివయ్య మీద పాడావు, నాకు ఇష్టమైన దేవుడు, చక్కటి సాంగ్ అది. అది నువ్వు పాడుతున్నంతసేపు ఆ ఫ్యాను ఆ సాంగ్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంది, అయినప్పటికీ పూర్తి సాంగ్ నేర్చుకొని పాడావు. ఎక్సలెంట్, వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. మీ కామెంట్స్ అండ్ స్కోర్ ప్లీజ్. శైలు ఎంచుకున్న పాట బాగా టఫ్ పాట ఫస్ట్ టైం ఎంచుకుంది. కొన్ని తప్పులు వచ్చినాయి, పాట టఫ్ కాబట్టి ఎవరు పాడినా అది అలానే ఉంటుంది. బాగానే పాట మొత్తం పాడింది శైలు. ఇంకా ఏంటంటే స్టార్టింగ్ కొంచెం వాయిస్ బాగా తగ్గిపోయింది శైలు, నువ్వు కొంచెం వాయిస్ పెంచాలి, వాయిస్ కొంచెం బాగా పెంచాలి శైలు. పాటలో ఇంకా కొంచెం అర్థమయ్యేటట్టు ఉండాలి. మాకైతే అర్థమైంది, ఇంకా మిగిలిన వినేవారికి కూడా బాగా అర్థం అవ్వాలి. నెక్స్ట్ టైం బెటర్ లక్ శైలు, బాగానే పాడావు. ఓకే శైలుకి నేను ఇచ్చే స్కోర్ 9. పార్టిసిపెంట్ వీక్ మొత్తం బిజీ ఉన్నా అని టార్చర్ చూపించి ఒక్క మెసేజ్ కూడా రిప్లై ఇవ్వకుండా లాస్ట్లో ఓ మెసేజ్ పెట్టి పాట పాడతాను అని చెప్పి మళ్ళీ ఒకరోజు టైం తీసుకొని ఫైనల్గా పాట పాడాడు. చాలా ఇన్నోసెంట్ ఏమో మా కజిన్స్ అందరిలో కొంచెం. అండ్ పాపం ఎక్కువ మేము అందరం కామెడీ చేసుకుంటే బలైపోయే పర్సన్ మా కజిన్స్లో ఎవరైనా ఉన్నారంటే అది ఇదే. మీకు అర్థమైపోయింది అనుకుంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాను. అన్ని కజిన్స్లో ఇలాంటి ఒక పర్సన్ ఉంటాడు అంటే అందరూ తిన్నే టార్గెట్ చేస్తారు. సో లెట్స్ వెల్కమ్ వినోద్. చిన్నదనా ఓసి చిన్నదనా ఆశ పెట్టేసి పొమ్మాకే కున్నదనా, కళ్ళు అందన కళ్ళు కమ్మించేటి కన్నె ఒళ్ళు, చిన్న రైలులోన చిక్కాయి లేచిని పళ్ళు. చిన్నదనా ఓసి చిన్నదనా ఆశ పెట్టేసి పొమ్మాకే కున్నదనా, నువ్వు నేను కలిసిన వేళ ఆశకు ఏదో మాట్లాడాలి, ఏం కావాలో చెవిలో చెప్పే చిన్నమ్మ. ఓ సింగపూరు సిల్క్ చీర, స్టీలు ప్లాంటు, గాజు వాక 2-3 ఇల్లు ఇస్తానే బుల్లమ్మ.
ఊరి ముందల మేళం పెట్టి పూల మేడలో రాలిని కట్టి నా పక్కన నువ్వు ఉండక్కర్లే జాలిగా. నీ చూపుల మెరుపులు చాలు, నీ నవ్వుల మాటలు చాలు, నీ నిమ్మలే నూరు ముద్దులు ఇస్తావా. నీ తలంపై మత్తెక్కిస్తుంటే బడబడబడమని నా మనసుని లాగేస్తున్నాయే. కళ్ళు రెండు తికేస్తుంటుంటే గడగడ మనమను తట్టి నన్ను లాగేస్తున్నాయే. చిన్నదానా ఓసి చిన్నదానా ఆశ పెట్టేసి కోమాకే కుర్రదానా. ఫోక్ సాంగ్ పాడావు, ఇంకొంచెం పాడితే ఇంకా అలా వినాలని అనిపించింది. బట్ కామెంట్స్ చూసేద్దాం. బాగా పాడావు డాడీ. మీ కామెంట్స్. వినోద్ ఎక్సలెంట్గా పాడావు. మొత్తం సాంగ్ మొత్తం పాడి ఉంటే బాగుండేది. మొత్తం మీద బాగానే ప్రాక్టీస్ చేసి ఈ పాటకి ఒక అందాన్ని తెచ్చావు. చక్క వాయిస్ కూడా హై టెంపోలో పాడావు. ఎక్సలెంట్గా ఉంది పాట. అమ్మ మీ కామెంట్స్. హాయ్ వినోద్, హౌ ఆర్ యూ? వినోద్ ఎంచుకున్న పాట జోస్ పాట. బాగానే పాడాడు. కొంచెం కొంచెం అక్కడక్కడ లిరిక్స్ తప్పులు ఉన్నాయి. ఇంకా ఫుల్ జోస్ ఉండాలి పాటలో. నెక్స్ట్ పాట పాడుతున్నప్పుడు లీనమయ్యాడు, కానీ ఎక్కడి నుంచో డిస్టర్బెన్స్, ఫ్యాన్ లైవ్ సౌండ్స్ అలాంటివన్నీ లేకుండా ఫుల్ పాట పాడుంటే ఇంకా బాగుండేమో అనుకుంటున్నాం మేము. వినోద్కి మేము ఇచ్చే స్కోర్ 8. మంచి కామెంట్స్ వచ్చినాయి విను. కొంచెం టఫ్ కాంపిటీషన్, చూద్దాం ఎవరు గెలుస్తారా అని. విల్ సీ సూన్. థ్యాంక్ యూ విను ఫర్ పార్టిసిపేట్. షీఈ్ ఎల్డెస్ట్ ఆఫ్ ఆల్ అవర్ కజిన్స్. ఒక రకంగా అయితే కొంచెం రోల్ మోడల్ టైప్స్లో అనమాట. మా అందరికీ చాలా గారవంగా పెరిగింది. అంటే తను వెళ్ళి బయట హాస్టల్లో లేదా బయట ఏమన్నా కొత్త విషయాలు చేయగలిగితే అబ్బాయి ఇంత గారవంగా పెరిగింది, తినే చేసేస్తుంది, మేము చేయలేమా అని ఒక ధైర్యాన్ని మా అందరిలో నింపింది. షీఈ్ నన్ అదర్ దెన్ మై వెరీ వెరీ బ్యూటిఫుల్ సిస్టర్. సో లెట్స్ వెల్కమ్ హర్, తనుజ. అభివందనం యమరాజాగ్రణి, సుస్వాగతం సురచూడామణి, తమ సుగుణాలు పలుమార్లు కీర్తించని సహబాసులే నర నారీమణి, బహుబాగులే సుకుమారీమణి, నేను మచ్చాను వచ్చాను. అబ్బాయి సాంగ్ పాడతామని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పటి సాంగ్ ఓకే, బట్ స్కోర్స్ చూసేద్దాం. సహస్ర వెరీ డిస్టర్బింగ్ అస్సలు మధ్యలో సాసు, బట్ షీఈస్ క్యూట్ యా. కానీ సహస్ర క్యూట్నెస్కి ఏం మార్క్స్ లేవు, ఓన్లీ నీ సింగింగ్ మాత్రమే మార్క్స్. సో కామెంట్స్ వినేద్దాం. డాడీ మీ కామెంట్స్. సాంగ్ బాగా పాడావు. నీ ఓన్ వాయిస్, నీకున్న వాయిస్తో పాడుంటే బాగుండేది. నీ వాయిస్ని ఎందుకు కొద్దిగా కుదించుకొని పాడావు. ఇంతలో మీ అమ్మాయిని పడుకోబెట్టి పాడుంటే బాగుండేది. నీ సాంగ్ని కొద్దిగా డిస్టర్బ్ చేసింది. మీ కామెంట్స్. తనూజ మంచి సినిమాలో పాట ఎంచుకుంది, యమలేల పిక్చర్ సూపర్ హిట్ ఫిలిం. అంత కష్టమైన సాంగ్ అది. బాగా పాడింది, కానీ ఒక 2 లైన్స్ పాడి ఆపేసింది. ఫుల్గా పాడితే చాలా బాగుండేది. ఏదో వాళ్ళ పాప తీయు ఎయ్యు అనే దాంట్లో ఉండిపోయింది. అసలు పాట కూడా ఇన్వాల్వ్ అయింది, కానీ జస్ట్ టైం లేదనుకుంటా పాపం. ఓకే, తను బాగానే ఉంది. బాగా ప్రిపేర్ అయితే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఓకే, తనుజికి నేను ఇచ్చే స్కోర్ 6. అది జాయిమజో నీ స్కోర్. ఫైనల్ స్కోర్ ఏంటో రివీల్ చేసేస్తాం ఇంకా సేపు. నెక్స్ట్ పార్టిసిపెంట్ హీరో 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 అని మేము అందరం అనడం వల్ల కొంచెం నిజంగానే హీరోలా ఫీల్ అయ్యే మా కజిన్. వన్ ఆఫ్ అవర్ స్వీటెస్ట్, వెరీ ఇన్నోసెంట్లా కనిపిస్తాడు కానీ పెద్ద దేశముద్రు టైప్స్. సో లెట్స్ ఇన్వైట్ అవర్ నెక్స్ట్ పార్టిసిపెంట్ ప్రసాద్. కళ్ళేమో కలలు మాని నిన్ను వెతుకుతుంటే, మనసేమో పనులు మాని నిన్ను తలుచుకుంటే, కాళ్ళు నీతో కలిసి నడవాలని కలవర పెడుతుంటే, చెయ్యి నీతో చెలిమి చెయ్యాలని తొందర పడుతుంటే, వేరే దారి లేక నా దారే నువ్వు అయ్యాక, తీరం చేరలేక ఈ కెరటం ఆగలేక,
నిన్నే తాకాలని నీతో గడపాలని ముద్దే ఇవ్వాలని పొద్దే పోవాలని మనసేమో మనసిచ్చింది వయసేమో చనువిచ్చింది ఇది ప్రేమో ఏమో తెలియని వింత యాతన ఇది ప్రేమో ఏమో ఎరుగని కొంటె భావన ఏదో ఏదో అయిపోతుంది ఏదో ఏదో లేట్గా వచ్చి లేటెస్ట్గా ఎరగదీయడం అంటే ఇదేనేమో. వెరీ నైస్ సాంగ్, నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. సో కామెంట్స్ ఎట్లా వచ్చినాయో చూద్దాం మరి. టఫ్ కాంపిటీషన్ యాక్చువల్లీ. విల్ సీ ద కామెంట్స్. డాడీ మీ కామెంట్స్. ప్రసాద్ ఎక్సలెంట్గా పాడేవు పాట. పూర్తిగా సాంగ్ పాడింది నువ్వు ఒక్కడవే. బాగా పాడావు, బాగా ఇన్వాల్వ్ అయ్యి చక్కగా సాంగ్ మొత్తం పాడావు. దీన్ని బట్టి ఆలోచిస్తుంటే నీకు ఒక మంచి లవరు ఊహించుకొని పాడేవరా నువ్వు. ప్రసాద్ మంచి లవ్ సాంగ్ ఎంచుకున్నాడు, ఫుల్ పాట పాడాడు, మెయిన్ పాటలో ఇన్వాల్వ్ అయిపోయాడు. పాడుతూ కూడా ఎక్కడెక్కడో గాల్లోకి చూస్తూ చాలా కమ్మగా పాడాడు. అసలు ప్రసాద్ కోసం కొంచెం ఏంటో డౌట్గా ఉంది. జస్ట్ ఫన్ ప్రసాద్. ప్రసాద్కి మేము ఇచ్చే స్కోర్ 9. సో ప్రస్సు, దిస్ ఇస్ యువర్ స్కోర్. మీ సీక్రెట్ స్కోర్ కూడా కలిపిన తర్వాత ఫైనల్ స్కోర్ ఏంటో అన్నది ఇంకా సేపట్లో రివీల్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ పార్టిసిపెంట్, సెకండ్ స్మాలెస్ట్ ఆఫ్ ఆల్ అవర్ కజిన్స్. చాలా హోమ్లీ టైప్ ఆఫ్ పాప, మంచిగా ఫుడ్ అవన్నీ బాగా వండి పెడుతుంది. షీఈస్ నన్ అదర్ దెన్ సోనియా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. సోనీ బాగా పాడావు, అమ్మ మీద పాట పాడావు. నైస్ సాంగ్ సెలెక్షన్. బట్ పాట ఎలా పాడావు అన్నది కామెంట్స్లో చూద్దాం. డాడీ మీ కామెంట్స్. సోనీ అప్పుడే ఎగ్జామ్కి వెళ్ళి పాపం అలసిపోయి వచ్చి పాడినట్టుంది సాంగ్. బాగా ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ టైం బాగా పాడండి. థ్యాంక్ యూ డాడీ. ఇప్పుడు అమ్మ మీ కామెంట్స్. సోనీ చాలా మంచి కమ్మనైన పాట ఎంచుకుంది. అమ్మ గురించి పాడింది. అసలు చాలా బాగుంది, వినసొంపుగా ఉంది పాట. కానీ సోనీ నువ్వు బాగా ప్రాక్టీస్ చేయాలమ్మ. ఇంకా కొంచెం గొంతు మనిషికి సరిపడా గొంతు లేదు పాటలోని. అసలు గొంతు కొంచెం పెంచాలి. కాస్త వేడివేడి వాటర్ తాగి ఎర్లీ మార్నింగ్ గాలిగించేసి పాట ప్రిపేర్ అయితే బాగుంటుంది సోనీ. పాట మాత్రం చాలా మంచిది, బాగా ఎంచుకున్నావు. సోనీకి నేను ఇచ్చే స్కోర్ 4. Towards the end of our competition, the family Saregama best singer of the troupe ఇంకా సేపట్లో తెలియబోతుంది. We have last but not the least participant, our very own handsome, super talented, very hardworking, very inspiring. ఆయన స్టోరీనే ఒక పెద్ద కథలా తీసేవచ్చేమో. We can keep on talking on him. He's none other than our Venki Mama. So his wild card ఎంట్రీ ఎందుకు అనేసానంటే తను కూడా మా కజిన్స్ ఫ్యామిలీలో యాడ్ అయ్యారు ఆఫ్టర్ మ్యారీయింగ్ మై సిస్టర్. సో మా బావగారు కత్తిలా ఉంటారు. విల్ సీ హౌ హీ సింగ్స్. జుమ్ 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 తన జుమ్ 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 తన జుమ్. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈ వేళ, ఎదలో ఒక చందమామ, మదిలో పొంగింది ప్రేమ. తారా జాబిలి కలవని నోడు నేనున్నాడు లేనులే. అందరి అబ్బాయిలు అందరూ మొత్తం మీకే వచ్చేసినట్టుంది. బట్ ఏం చేస్తాం, మ్యారీడ్, చాలా మంది హార్ట్ బ్రేక్ అయిపోయి ఉంటుంది మీ కొలీగ్స్లో, మీ ఫ్రెండ్స్లో. బట్ ఐ హ్యావ్ టు సే దట్ మై సిస్టర్ ఈజ్ లక్కీ. ఓకే, సహస్రం మళ్ళీ డిస్టర్బెన్స్ అబ్బా. కానీ మళ్ళీ క్యూట్గా ఉన్నా సరే సేమ్ ఇందాన అక్కకి చెప్పినట్టే సహస్ర క్యూట్నెస్కి ఏం పాయింట్స్ ఉండవు, మీ పాటకు మాత్రమే పాయింట్స్. బట్ హ్యావ్ టు సే ఎక్సలెంట్ వాయిస్. కామెంట్స్ వినేద్దాం. డాడీ మీ కామెంట్స్.
వెంకీ, నువ్వు తీసుకున్న సాంగ్ని విత్ మ్యూజిక్తో పాడావు. సో బెస్ట్, మంచి వాయిస్. నీ వాయిస్ గాత్రం చాలా మంచి గాత్రం అది. నిజంగా అది కంటిన్యూగా మీ అమ్మాయి నిన్ను పాడనిస్తే ఈ మొత్తం ఎపిసోడ్లో బెస్ట్ సాంగ్గా అది ఉండిపోయేది. నెక్స్ట్ టైం మీ అమ్మాయిని నిద్రపుచ్చి చక్కగా పూర్తి సాంగ్ పాడు. అమ్మ మీ కామెంట్స్. వెంకటేష్ చాలా బాగుంది నీ రాగం, నీ పాట. ఎంచుకున్న పాట కూడా ఎక్సలెంట్ పాట అది. అయితే పాట పూర్తిగా పాడలేదు, అసలు పల్లవి ఒక్కటి పాడి చరణం ఏమీ పూర్తి చేయలేదు. పాట అయితే మాత్రం చాలా బాగుంది. అసలు ఈ పాట పూర్తిగా పాడితే ఫస్ట్ ప్రైజ్ మీరే అనుకున్నాం, కానీ అలా జరగలేదు. మాకందరూ చాలా సారీ వెంకటేష్. ఇంకా బాగా పాడవలసింది, చాలా ఎక్స్పర్ట్స్ పెట్టుకున్నాం నీ మీద, అలా జరగలేదు. ఓకే వెంకటేష్, నెక్స్ట్ టైం బెటర్ లక్. అదే పాప ఉంది అలా అవేం చెప్పకూడదు కదా. నెక్స్ట్ అయినా బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా పాడాలని అందరం కోరుకుంటున్నాం. వెంకటేష్కి నేను ఇచ్చే స్కోర్ 5. సీక్రెట్ స్కోర్ కూడా యాడ్ అయ్యి మీ అందరి స్కోర్స్ ఎంతెంత ఉన్నాయి అని నేను రివీల్ చేస్తాను. విల్ గో ఫ్రమ్ ద లోయెస్ట్ టు ద హైయెస్ట్ స్కోర్. సీక్రెట్ జడ్జ్ ఎవరు అన్నది ఇంకా మేము రివీల్ చేయట్లేదు. జస్ట్ స్కోర్ టోటల్ యాడ్ చేసిన తర్వాత అవుట్ ఆఫ్ 20 పాయింట్స్ మీ స్కోర్ ఎంత అన్నది నేను చెప్తాను. సో విల్ సీ ద బెస్ట్ సింగర్ ఆఫ్ ద ట్రూప్ ఎవరు ద ఫ్యామిలీ సరిగమప ఛాంపియన్షిప్లో. కీప్ వెయిటింగ్. బట్ బిఫోర్ ఐ అనౌన్స్ ద స్కోర్స్, I want to say that very thanks for all your participation. అడిగిన ఎంబటే ఎటువంటి నో వినకుండా అందరూ పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ విన్నింగ్ అండ్ లూజింగ్ ఈజ్ నాట్ రియల్లీ ఇంపార్టెంట్ బికాజ్ the most important thing is to have fun. And me songs anni vini we had super fun, and also judges comments vini kuda meer andaru super enjoy chesarani anukuntunnanu. Special thanks to our sponsors and also our judges for being very supportive and very encouraging. Thank you. So scores ne announce chese mundu we have a special performance from me. మీ అందరూ సాంగ్స్ పాడిన తర్వాత నాకు పాడాలనిపించింది. ఐ డోంట్ వాంట్ ఎండ్ దిస్ వితౌట్ మై పార్టిసిపేషన్. సో హియర్ ఐ యామ్ విత్ అ సాంగ్. భరించండి బాగోకపోయినా, ఎందుకంటే నేను పాడకుండా అయితే ఈ ప్రోగ్రామ్ని ఎండ్ చేయట్లేదు. సో బిఫోర్ ద స్కోర్స్, హియర్ ఐ యామ్ విత్ ద సాంగ్. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక, నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా, ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బ్రతకగలనా, ఏం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అస్సలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక, గోరు వెచ్చని యోసుతో చిన్న ముచ్చటని వినిపించని, ఆకుపచ్చని ఆశతో నిన్ను చుట్టుకొని చిగురించని, అల్లుకోమని గిల్లుతున్నది చల్లని గాలి, తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి, ఏకమయే ఏకాంతం లోకమయే వేళ, అహజంట ఊపిరి వేడికి మరిగించి వెన్నెల, అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా, అసలేం తోచదు నాకు నిమిషం కూడా నిన్ను చూడక, కంటి రెపల చాటుగా నిన్ను దాచుకొని బంధించని, కౌగిలింతల సీమలో కోట కట్టుకొని కొలుండని, చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం,
జంట మధ్యన సన్నజాజులు హాహాకారం మళ్ళీ 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 ఈరోజు రమ్మన్నా రాదేమో నిలవని చిరకాలమిలాగే క్షణం. ఓకే, థ్యాంక్స్ ఫర్ బేరింగ్ విత్ మీ. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా నేను మీ అందరి స్కోర్స్ని రివీల్ చేసేస్తాను. అండ్ రివీల్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ చూస్తున్న వాళ్ళందరికీ, మీ అందరి ఫేవరెట్ సాంగ్స్ ఉంటాయి ఇందులో, అట్లీస్ట్ కొన్ని అయినా. సారీ మేము తప్పుగా పాడి ఉండుంటే కనుక, ఇది జస్ట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే. సో ఇఫ్ ఎనీథింగ్ హర్ట్స్ యూ, వీఆర్ extremely sorry for that. So let's start announcing the score. So we'll go first Balaji. So Balaji ki vachina score 2 judges kalipi 5 points icharu and secret judge vachi 5 points icharu. So his score is 10 points. Next Sony, iddaru judges kalipi 4 points icharu and secret judge vachi 5 points icharu. So nee score 10 points. Akash, because of his laziness completely, iddaru judges kalpi 6 points icharu and secret judge 4 points icharu. So his score is 10 points again. Next vachi Venki, ma bavagaru. So he got 5 points from two judges and 6 points from the secret judge. So his score is 11 points. Zaimazo, my sister Tanuja, she got 6 points from two of the judges and 5 points from the secret judge. So her score is 11 points as well. Next participation Sahasra కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వీళ్ళిద్దరి దగ్గర నుంచి. విల్ సీ. సో మన నెక్స్ట్ థర్డ్ విన్నర్ ఎవరు అనేసానంటే నాగేంద్ర. సో హీ స్కోర్డ్ 7 points from both the judges and 7 points from the secret judge. So he got 14 points, our third winner. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ నాగేంద్ర మీద ఉండే, బట్ he got 14. సో సెకండ్ ప్లేస్లో ఇద్దరు విన్నర్స్ ఉన్నారు. సో వీ హ్యావ్ శైలజ, షీ స్కోర్డ్ 9 points from both the judges and 6 points from the secret judge. So her score is 15. And second ప్లేస్లో వినోద్, ఇద్దరు జడ్జెస్ నుంచి 8 points and secret judge నుంచి 7 points. So he also scored 15 points. So second ప్లేస్లో 15 points తో శైలు అండ్ వినోద్ ఇద్దరు ఉన్నారు. మన విన్నర్ ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు అందరి పేర్లు చెప్పేసిన తర్వాత ఎవరు మిగిలిన మీకు అర్థమైపోయి ఉంటుంది. అవర్ వెరీ ఓన్ హీరో. సో హీ స్కోర్డ్ 9 points from both the judges and 9 points from the secret judge. So he got 18 points and our winner is our very own innocent hero, Mr. Prasad. Congratulations. Prize money ఏమి అనౌన్స్ చేయలేదు, బట్ వాట్ ఎవర్ ద ప్రైజ్ మనీ అమౌంట్ it's there. So it's a promise that will be credited to your account soon. So నీ అకౌంట్ డీటెయిల్స్ తొందరగా నాకు పంపించే. ప్రైజ్ మనీ ఎంతో నీకు వచ్చిన తర్వాత you will know what's the amount. So as I said, winning and losing is not the main importance of this whole concept. So that's it. So the family Saregama best winner of the troop is Mr. Prasad. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఇంకొన్ని అద్భుతమైన టాలెంట్స్తో, ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేషన్తో. సో కీప్ వెయిటింగ్ అండ్ విల్ బీ సూన్ టు ఎంటర్టైన్ యూ. సీ యూ గైస్, బాయ్ బాయ్. అందరికీ నమస్కారం. సైనింగ్ ఆఫ్.